రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా సీఎం పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లూరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు. బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేలో నిశితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను కూడా వీక్షించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని ఏరియల్ విజిట్లో చూశారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను, కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదివి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. కొండపల్లిలోని శాంతినగర్ వద్ద బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగారు. గండ్లు పూడుస్తున్న ఏజెన్సీతో కలిసి 40 మంది ఆర్మీ సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా గండ్లు పూడ్చివేత పనులు సాగుతున్నాయి. బుడమేరు వాగు వల్లే విజయవాడకు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. కోట్లాది రూపాయల నష్టం జరిగింది. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.